11 వెంకాయలు పెద్ద పెద్ద రసాలు పచ్చడికి ఫేమస్. ఇంకా చాలా ప్రాక్టీస్, చాలా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇది పెద్ద యుద్ధం లాగా ఉంటుంది. అక్క ఈజీగా కోసి పడేస్తుంది. చాలా ఈజీ. ముక్కలు కొట్టాలా? దీని మించిన ఫేమస్ లేదు పెద్ద రసాలు మించిన పచ్చళ్ళలో పెద్ద రసాలేనా? ఏమేమి పెడతారు సార్ మామిడికాయలో పచ్చళ్ళలో? జలాలు, తెల్ల గులాబీ, జలాలు, తెల్ల గులాబీ, నీలాలు, పెద్ద రసాలు, చిన్న రసాలు, మామిడికాయల జాతులు ఇవి. నాటుకాయలు ఈ ఎక్కువ పుల్లగా ఉంటుంది. పుల్లగా ఉండటం వల్ల ఎక్కువ రోజులు నిల్వగట్టాలి. పెద్ద రసాలను జలాలు, పెద్ద రసాలు, జలాలు బాగా ఫేమసా? బాగా ఫేమస్. తర్వాత అది తెల్ల గులాబీ కూడా బాగా ఫేమస్. తెల్ల గులాబీ అని అది కూడా పచ్చడి మామిడికాయనా? ఓకే. ఆడపిల్లలు పని మంతులు అంటారు కదా, అక్క చూడండి కోసి పడేసింది కొద్దిసేపట్లో. గ్రామీణ ప్రాంతాల్లో మగవాళ్ళు ఒక రోజు పని అసలు కోయటానికి ఒక మనిషిని తీసుకురావటం పెద్ద కార్యక్రమం ఇది. అక్క తీసుకొచ్చి 10 నిమిషాల్లో కోసి పడేసింది. సో ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, పనిలో కూడా సగం కంటే ఎక్కువే చేస్తున్నారు సమాజంలో. వాళ్ళు తగిన ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది. వాళ్ళవన్నీ నేనే కోసేది. వాళ్ళు కొట్టట్లే ఇప్పుడు. అదే కానీ వాళ్ళు కొయ్యట్లేదు సార్. ఇప్పుడు కాయలు అమ్ముకుంటారు. సో మామిడికాయలకు సంబంధించినటువంటి కటింగ్ మనం చూస్తూ ఉన్నాం. మామిడికాయ పచ్చడికి సంబంధించి ఆ విజువల్స్. కొనాలన్నా కొట్టాలన్నా కలవడికి రావాలి. చూడండి అక్క 10 నిమిషాల్లో కట్ చేసి పడేసింది. సో ఓకే అక్క.